చదువు చెప్తూనే ఉంటాము, విద్యార్థులు నేర్చుకుంటూనే ఉంటారు అనేటటువంటిది దీని మీనింగ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ సంస్థకి రిజిస్ట్రేషన్ ఉంది. దీని యొక్క షేర్ వాల్యూ కూడా ఈరోజు 88-89 రూపాయలు ఉంది. ఇవన్నీ బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు. మరి ఏంటి దీని యొక్క కారణం ఏంటి అసలు? యాక్చువల్గా 1982 విద్యా హక్కు చట్టం ఏదైతే విద్యా చట్టం ఉందో, ఎడ్యుకేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారం యాక్ట్ సార్ రాసుకోండి, 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా. సో 1982 విద్యా చట్టము ఏం చెప్తుంది అంటే, విద్యా సంస్థలు ప్రైవేట్ రంగంలో నెలకొల్పాలంటే వాళ్ళు ఏమేమి పాటించాలి అనేటటువంటివి చెప్తూ, విద్యా సంస్థలు అనేటటువంటివి ట్రస్టుల ద్వారా మాత్రమే నిర్వహించాలి తప్ప ఎడ్యుకేషన్ ట్రస్ట్ సొసైటీ, సో ఎడ్యుకేషన్ ట్రస్ట్ కానీ సొసైటీ కానీ 5% కంటే ఎక్కువ లాభాలు ఆర్జించకూడదు. ఒకవేళ 5% కంటే ఎక్కువ లాభాలు వచ్చినట్లయితే ఆ విద్యా సంస్థ వృద్ధి కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి తప్ప ఎయిర్ కోస్టాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం లేదు, రియల్ ఎస్టేట్ దందాలు చేయడానికి వీల్లేదు. కానీ ఈ శ్రీ చైతన్య నారాయణలో చేయనటువంటి వ్యాపారం లేదు. ఎయిర్ కోస్టాలో శ్రీ చైతన్య ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఢిల్లీలో వీళ్ళు ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సో ఈ రెండు సంస్థల గురించి విద్యా వ్యవస్థ ఎలా అయిపోయిందంటే రియల్ ఎస్టేట్ లాగే మన ప్రేక్షకుల యొక్క కన్వీనియన్స్ కోసం నారాయణ అలియాస్ ఎన్స్పైరా, అదేవిధంగా శ్రీ చైతన్య అలియాస్ వర్సిటీ, ఈ రెండు విద్యా సంస్థలు కూడా విద్యా సంస్థల యొక్క ముసుగులో నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థలు. అంటే పేరుకు బయటికి విద్యా సంస్థల యొక్క ముసుగు ఉంది, కానీ తెర వెనుక అనేటటువంటిది ఖచ్చితంగా వీటికి సంబంధించి తెర వెనుక ఉన్నటువంటిది వ్యాపార సంస్థలే దీన్ని తెర ముందు తోలుబొమ్మలాట ఆడిస్తుంది. మన అందరికీ శ్రీ చైతన్య కనిపిస్తుంది తప్ప తెర వెనుక ఉన్నటువంటి సంస్థలు కనిపించవు. నేను ఇక్కడ ఎక్కడ కూడా దీన్ని హైడ్ చేసో రీసెర్చ్ చేసో తెలుసుకోలే. మీరు ఎవరైనా ఇన్స్పైరా కొట్టండి, మీకు మొత్తం తెలుసు. దీని అడ్రస్ దాని అడ్రస్ ఒకటే. అంటే ఒక హస్బెండ్కి 2 భార్యలు ఉన్నట్టుగా ఇగో ఈ యొక్క శ్రీ చైతన్య నారాయణకు ఉన్నటువంటి ఈ యొక్క అక్రమ సంతానం అంటామా ఇంకోటి అంటామా ఇవి ఈ సంస్థలు. సో ఈ సంస్థల యొక్క పరిస్థితి కనుక చూస్తే, జనరల్గా ఇప్పుడు ఒక టీవీ ఛానల్ ఉంది. ఈ టీవీ ఛానల్ ఏదైతే పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందో ఆ రిజిస్ట్రేషన్ అయినటువంటి సంస్థ ద్వారానే మీ యొక్క జీతభత్యాలు చెల్లించబడతాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఫీజులు విద్యార్థులు ఎవరికి చెల్లిస్తారు? శ్రీ చైతన్య యాజమాన్యానికి చెల్లిస్తారు. శ్రీ చైతన్య యాజమాన్యము ఈ యొక్క బ్లాక్ అంతా వైట్ ఎట్లా చేస్తుంది? వర్సిటీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ సర్వీసెస్ ఏదైతే ఉందో, ఫినైల్ కానీ లేకపోతే బాత్రూంలో వచ్చేటటువంటి యాసిడ్స్ కానీ నుంచి మొదలుకొని డీన్ వరకు ఇచ్చేటటువంటి వేతనాలన్నీ కూడా ఈ యొక్క వర్సిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారానే వాళ్ళకి పే చేస్తాం. అంటే మేము వీళ్ళ ద్వారా మా యొక్క సర్వీసెస్ తీసుకుంటున్నాము. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ టీచర్స్ పెట్టినాము. ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే, శ్రీదేవి గారికి ఎవ్రీ మంత్ చెక్ వస్తుంది తప్ప బ్లాక్ వైట్ అనేది ఉండదు. కానీ ఇందులో 2 రకాలైనటువంటి వేతనాలు ఇస్తారు. కొంతమంది ఇప్పుడు 3 రకాల వేతనాలు స్టార్ట్ చేశారు. ఒకటి, మీకు ఇచ్చేటటువంటి అఫీషియల్ చెక్ నంబర్ 1 మీ మదర్ పేరు మీదనో లేకుంటే మీ రిలేటివ్ పేరు మీదనో ఇచ్చేటటువంటి చెక్ 2. మూడవది మీకు క్యాష్ రూపంలో ఇచ్చేటటువంటి నజరానా, ఇది 3. ఈ 3 రకాలుగా వీళ్ళు పే చేస్తుంటారు. ఈ ఇన్స్పైరా కానీ లేకుంటే వర్సిటీ కానీ ఏం చేసేటటువంటిది ఏంటంటే, వీళ్ళ యొక్క వైట్ మనీని అంతా బ్లాక్ మనీగా మార్చేటటువంటి ఒక ప్రక్రియ వీళ్ళు కొనసాగిస్తుంటారు. అంటే ఏంటి? మాకు విద్యార్థుల యొక్క ఫీజు ద్వారా ఇంతే వచ్చింది. ఫీజు దగ్గర 2 గందరగోళాలు ఉన్నాయి. అంటే వాళ్ళు అధికారికంగా ఇచ్చేటటువంటి రిసిప్ట్ వేరు, అనధికారికంగా ఇచ్చేటటువంటి రిసిప్ట్ వేరు.
ఇందులో ముఖ్యంగా వాళ్ళు చేసేది ఏంది, కాలేజీకి సంబంధించినటువంటి ఫీజు ఏమో గవర్నమెంట్ నిర్ణయించేది. మీరు ఆశ్చర్యపోతారు, ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయేటటువంటి అవకాశం ఉంటుంది. 2,000 రూపాయలకు మించి 1,980 రూపాయలు మాత్రమే వాళ్ళు ఫీజు తీసుకోవాలి. కానీ ఎంత తీసుకుంటున్నారు, 1,90,000 నుంచి మొదలుకుంటే 3,50,000 వరకు ఫీజు తీసుకుంటున్నారు. ఇవి కాకుండా హాస్టల్ ఫీజు సపరేట్, ఎన్ఐటీస్ ఫీజు సపరేటు, తర్వాత దాంట్లో అనేక రకాలైనటువంటి దొంతరల విద్యా విధానం ఉంది. దొంతరల విద్యా విధానము అంటే నీకు దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి ఫీజు కూకట్పల్లిలో ఉండదు. ఇదే విధంగా ఎన్స్పైరా అని తర్వాత ఇంకోటని రకరకాలైనటువంటి పేర్లతోటి స్టార్ హోటల్ ఫెసిలిటీస్ పెట్టి చేసేటటువంటి దాంట్లో కూడా 7.5 లక్షల వరకు ఖర్చు అయ్యేటటువంటి విద్యార్థులు కూడా అందులో ఉన్నారు. ఇక వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ మోడల్ ఏంటి అంటే దాదాపు 100 మంది విద్యార్థులను సగటున 7.5 లక్షలు ఒక్కొక్కరి మీద ఖర్చు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి 3 లక్షలు 2 లక్షలు కొంతమందికి అయితే ఉచితంగా విద్యాబోధన చేసి ఆ వచ్చినటువంటి విద్యార్థుల యొక్క ర్యాంకులను అమ్ముకోవడం ద్వారా, ర్యాంకులను చూపించడం ద్వారా ఇగో ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో కర్ణాటక, మహారాష్ట్ర, అదేవిధంగా దేశంలో ఉండేటటువంటి తమిళనాడులో ఉంది, దేశంలో ఉన్న ఒడిశాలో, ఇటువంటి అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క సంస్థలు, కొంచెం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాత్రమే కొంత వీళ్ళను అదుపులో పెట్టేటటువంటి ప్రయత్నం కొన్ని రోజులు చేసింది తప్ప మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా వీళ్ళను అడిగేటటువంటి వాడు కానీ ఇంకోడు కానీ మనకు కనిపించడు. రైట్. మనతో పాటు ఇంకో ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. మాజీ పోలీస్ అధికారి JHP రాజు గారు, అలాగే టీ చిరంజీవులు, మాజీ IAS. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి సార్. సత్యనారాయణ గారు, ఏమంటారు, ఇప్పుడు ర్యాంక్స్ని అమ్ముకుంటున్నారు అని అనుకుంటున్నారు.